గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏదైతే అందశ్రీ తెలంగాణ గీత రచయిత అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించారు సినీ నటుడు కాసర్ల శ్యామ్. ఆయనని చూసి ఆయనతో పాడిన కవితలు కానీ అవన్నీ కూడా స్మరణించుకున్నారు. ఆయన గురించి ఏమంటారు ఆయన మాట్లాడదాం అన్న. చూశారు అందశ్రీ గారిని, చివరి చూపు చూసుకున్నారు. సో ఏం చెప్తారు ఆయన గురించి? మీ అనుభవం ఏంటి? ఆయనతో సంభాషణ ఎలా ఉండేది? ఆయన అంటే ఇట్లా చూస్తాం అనుకోలేదు. ఇప్పుడు తన కష్టాలన్నీ పోయినాయి, తన కొట్లాటంతా గట్టెక్కింది, ఇప్పుడు ప్రశాంతంగా బతకబోతున్నాడు. మంచిగా తన జీవనదుల మీద ఒక కావ్యం రాద్దాం అనుకున్నాడు, అది రాసుకుంటూ ఉంటాడు అని చెప్పి ఎంత సంతోషంగా ఉంటాడు అనుకున్న టైంలో హఠాత్తుగా ఆయన రాసినట్టు రాత్రి మాయమైపోతాడని మాత్రం కలగలేదు. అన్న అసలు నాకు చాలా దగ్గర అనుబంధం. కష్టాల నుంచి, ఆయన కొట్లాట దగ్గర నుంచి, ఆయన రాసే ప్రతి పాట దగ్గర నుంచి నాకు బాగా తెలుసు. అందులో ఇంకా వరంగల్ జిల్లా అని, నేను హన్మకొండని కాబట్టి ఆ బంధం ఒకటి ఉండేది. అంటే ఒక జిల్లా నుంచి అప్పుడు వరంగల్ జిల్లాలో ఉండేది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ఒక అనుబంధం ఉండేది. తర్వాత పాట అన్న ఒక ఆ బంధం మమ్మల్ని కలిపింది. చివరి వరకు కూడా అంతే ఒక అన్నదమ్ముల అనుబంధం ఉండేది. ఒక తండ్రి కొడుకులాగా మంచి బుద్ధులు చెప్పేది, మంచి మాటలు చెప్పేటోడు. ఇవాళ ఈరోజు ఇట్లా చూస్తానని అనుకోలేదు. ఆయనతో కలిసి కూర్చున్న మధుర జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి? ఆయన పాట రాసేటప్పుడు కానీ, పద్యం రాసేటప్పుడు కానీ, ఆయన మీకు ఏమైనా సలహాలు ఇవ్వడం కానీ, ఏమన్నా మీ సంభాషణలు ఎలా ఉండే మీతో? పాట రాసిన సందర్భాల్లో ఎప్పుడూ కుదరలేదు. నేను స్టార్టింగ్లో మాత్రం నేను రాసుకున్న పాటలు కొన్ని వినిపిస్తే అందులో కొన్ని సవరణలు, తర్వాత కొన్ని ఎత్తుకున్న తీరు, నేను రాసే పదాలకు కావచ్చు, దాన్ని ఇట్లుండొచ్చు, ఇంత బాగుంది అని మెచ్చుకొని నన్ను ఒక సరైన దిశ చూపించినాను నాకు. సో ఆయన చూడగానే ఇప్పుడు చివరిసారిగా చూస్తూ ఉన్నారు, ఆయన గురించి మీ నోట ఒక పాట అంటూ వింటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నేను చెప్పిన ఇప్పుడు రేపొద్దున ఏమంటామంటే మనిషి తత్వాన్ని ప్రశ్నించి మట్టికెళ్ళి ఎక్కడి నుంచి అయితే మట్టిలోంచి పుట్టుకొచ్చిన ఒక కవియో ఇప్పుడు చివరికి ఆ మట్టిలోనే కలవబోతుండు, ఆ వాక్కులమ్మ ఒడిలో సేదరియడానికి పోతుండు. అందుకని అది చూస్తే నిజంగా పాట కాదు కదా, నోట మాట కూడా రావట్లేదు అని అనిపిస్తే. సో ఆయన రాసిన పద్యాలు కానీ, పాటలు కానీ మీకు బాగా ఇన్స్పైర్ అనిపించి బాగుంది, ఇంకా మనకు అనిపించేది ఏమున్నాయంటే అదే అందరికీ ఇప్పుడు మనకు జై జై తెలంగాణ ఎట్లయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉద్యమం టైంలో ఎంత ఉత్సాహాన్ని, ఎంత పౌరుషాన్ని పంచిందో, అట్లాగే ఆయన మనిషిని ప్రశ్నించిన తీరు కూడా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు అని ఆ ప్రశ్నించిన తీరు కావచ్చు. ఇవాళ ఆ ప్రశ్నించిన మనిషి, ఆ ప్రశ్న ఇవాళ మాయమైపోయింది. జై జై హే తెలంగాణ తెలంగాణ జాతీయ గీతం మనకు అది పాడేటప్పుడు నేను 4వ తరగతి ఉన్నా. అది రాసినప్పుడు స్కూల్లో పాడేటప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నా. ఇప్పుడు ఆయన లాస్ట్ జర్నీ చూసేటప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను. సో ఆ పాట రాసేటప్పుడు మీరు ఎలా ఉండే, మీకు ఎలా స్ఫూర్తిగా ఉండే ఆ సాంగ్ విన్నప్పుడు కానీ, ఆ రాసే టైంలో మీరు ఏం చేస్తాను? అంటే మనం ఎట్లయితే ఒక ప్రార్థనా గీతం ఉంటుందో, మనకు ఒక వందే మాతరం జనగణమన గీతం ఎట్లుందో అప్పట్లో ఉద్యమానికి అదొక ప్రార్థనా గీతం లాగా, ఒక ప్రారంభ గీతం లాగా ఉండేది. ప్రతి ఒక్కరిని అంటే గుండెల మొత్తం ఆ గొంతులన్నీ కలిపి ఆ గొంతులోన కొట్లాడింది అన్నట్టు ఆ కొట్లాటను అందరిని నింపింది. అది నేను అప్పుడు నిజంగా ఇంకా అప్పటికి నేను సినిమా రచయితగా కూడా నేను రాలేదు. నేను ఎన్నో ప్రోగ్రాంల మీద ఉద్యమంలో కళాకారులతో కలిసి పాడిన సందర్భాలని, ఆ పాటకి జనం గొంతు కలిపి ఎంత ఉద్వేగభరితులైందో అవన్నీ కళ్ళారా చూసిన ఉంటున్నాము. సో విన్నారు కదా కాసర్ల శ్యామ్ గారు చెప్పినట్టు, ఆయన ప్రతి పాట, ప్రతి మాట ఒక ఉద్యమాన్ని తలపించాయి. ఈరోజు ఉద్యమం తెలంగాణ వచ్చింది, సాధించామని తెలంగాణ గీతం ఏదైతే ఉందో, జై జై హే తెలంగాణ జననీ జయ గీతం, ఇది పాడినప్పుడు, అది వచ్చినప్పుడు స్కూల్లో మాకు పాడించేటప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాను, అప్పుడు పాడించారు. సో అప్పుడు ఎవరు పాడించారు, ఎందుకు పాడించారో మాకు తెలియదు, కానీ స్కూల్లో మాకు రన్ అయ్యేది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఉద్యోగాలు చేస్తా ఉన్నాం. సో ఆయన లాస్ట్ జర్నీలో పాటు చేసుకున్నాం. సో ఆయనతో పాటు ఆయన తండ్రిగా భావించిన కాసర్ల శ్యామ్ ఆయన అనుభవాలు కూడా మీతో పంచుకున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ గజపతో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.